సైన్ మార్క్స్లో లాస్ట్ ప్రాబ్లం ఇది. డెఫినెట్ ఇంటిగ్రల్ సైన్ మార్క్స్ చూడండి. ఇంటిగ్రల్ 0 to π x sin cube x by 1 plus cos square x to dx. ఈ ప్రాబ్లం చేస్తే దీంట్లో సగం ప్రాబ్లం ఖచ్చితంగా డెఫినెట్ ఇంటిగ్రల్స్లో మనకు ఒక ప్రాబ్లం చేస్తే ఇంకో ప్రాబ్లం సగం ఉంటుంది. సేమ్ ఈ ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం యాజ్ యూజువల్ రాసిస్తాను చెప్పగలండి ఒకసారి. ఫస్ట్ ఇది చూద్దాం, ఓకేనా? చూడండి ఇప్పుడు చూడండి. ఇంటిగ్రల్ 0 to π x into sin cube x by 1 plus cos square x dx. మీకు ఒక గుడి కూడా చెప్పిన x dx ఉంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాయాలి. కాబట్టి ఫస్ట్ దీని అనుకుంటాము సొల్యూషన్ అండి. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π x into sin cube x by 1 plus cos square x into dx. ఈక్వేషన్ మీకు ఒకటి చెప్పాను. నేను ఏం చెప్పాను మీకు? ఎక్స్ డిఎక్స్ ఉందా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి మా ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ప్రెషన్ ఆఫ్ π మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సమ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పా పై అంటే ఎంత 180 అంటే 180 మైనస్ థీటా అని. ఇక్కడ ఎంతమ్మా 180 మైనస్ థీటా. మనకు సైన్ 180 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా. అలాగే కింద కాస్ 180 మైనస్ థీటా వస్తుంది, కాస్ థీటా వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను, సేమ్ అదే వస్తాయి. కాబట్టి ఇప్పుడు అమ్మా ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా అంటే సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 180 మైనస్ థీటా అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనం డిఫరెన్స్ చేసేటప్పుడు మనకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సపరేట్ రావచ్చు. దీనికి సపరేట్ రాస్తాం. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మ ఇక్కడ పై మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ మధ్యలో ఏముంది? ఇంటూ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి పై ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్. మనకి ఇంటిగ్రేషన్లో మైనస్ ఉందనుకో దానికి సపరేట్ రాసుకోవచ్చు. కాబట్టి దీనికి ఏం రాసుకుంటాము? ఐ ఈక్వల్ టు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π కనిపిస్తుంది కదమ్మా. ఇంటిగ్రల్ 0 to π సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ లేదని దాన్ని సపరేట్ రాస్తాను. ఇంటిగ్రల్ 0 to π x into sin cube x by 1 plus cos square x into dx. ఇది రాసేసాను. ఓకేనా? ఇప్పుడు చూసినప్పుడే ఇది చూడమా 0 to π x sin cube x by 1 plus cos square x. ఈ మొత్తం ఎలా ఉంది? I ఈక్వల్ టు 0 to π x sin cube x 1 plus cos square ఇట్లా ఉందా. కాబట్టి ఈ మొత్తం ఎలా ఉందంటే రాసుకో ఫ్రమ్ ఈక్వేషన్ 1 కాబట్టి ఇదంతా ఏమవుతుంది? ఐ అవుతుంది. ఈ మొత్తం ఏమవుతుంది? ఐ అవుతుంది మా. ఇప్పుడు చూడండి మా ఐ ఈక్వల్ టు ఏముంది? ఇంటిగ్రల్ 0 to π ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇదంతా ఏమవుతుంది? మైనస్ 5. ఈ మైనస్ 5 వస్తుంది ప్లస్ 5 కాబట్టి ఐ ప్లస్ ఐ 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π ఈ మైనస్ ఉంది కదా చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడికి వస్తే ప్లస్ అవుతుంది అంటే ఐ ప్లస్ ఐ ఈక్వల్ ఏమవుతుంది? 2i అవుతుంది. అందుకే 2i రాసిన. తర్వాత నెక్స్ట్ చూడమ్మా ఐ పై కనెక్షన్ కాబట్టి పై ముందర వస్తాయి.
equal 0 to pi sin cube x by 1 plus cos 4x into dx. మనకు డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ sin cube x by 1 plus cos 4x into dx అనేది మనకు డైరెక్ట్ ఫార్ములా ఇది. కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే చేంజ్ చేస్తామమ్మా, కొంచెం చేంజ్ చేస్తాం. చూడమ్మా ఏం చేస్తా అంటే నేను ఏం చేస్తా అంటే 2i ఈక్వల్ టు పై ఇంటికల్ 0 టు పై ఈ sin cube x నేను రాసుకున్నట్టే sin square x into sin x by 1 plus cos square x into dx రాసుకుంటాం. ఈ sin cube x రాసుకున్నట్టే sin square x into sin x by 1 plus cos square x dx రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా బాగా చూడండి. ఇక్కడ మనకేముంది sin square theta plus cos square theta is equal to 1. sin square theta is equal to ఇది అతను అవుతామా 1 minus cos square theta. ఇది ఫార్ములా మనకు. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూడమ్మా పుట్ cos x is equal to t అనుకుంటున్నా. దీన్ని డిఫరెన్స్ చేయమ్మా. డిఫరెన్స్ చేస్తే d by x cos x minus sin x dx by dt dx by dt మా dt by dx. ఈ dx ఇతరులకు వస్తే మైనస్ sin x ఇంటూ dx is equal to dt. ఇప్పుడు చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డైరెక్ట్ ఫార్ములా కాబట్టి దీన్ని మనం ఇలా చేంజ్ చేసుకుంటాం. ఏమేమనేది చూడమా. ఇప్పుడు 2y is equal to pi ఇంటికల్ 0 to pi sin square x into sin x 1 plus cos square x dx. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు చూడు sin x into dx ఉందా. ఈ sin x into dx బదులు ఏం రాస్తున్నా అంటే మైనస్ sin x into dx ఉందా. ఈ మైనస్ sin x dx బదులు నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే చూడమ్మా ఏం రాస్తున్నా అంటే ఈ మైనస్ బదులు పిచ్చి అంటే sin x dx is equal to మైనస్ dt రాసుకుంటాం. ఈ మైనస్ వద్దలు పోతే మనకు ఫార్ములా ఉంది కదా dy by dx cos x అంటే మైనస్ sin x dt by dx dx తెలుగు వస్తే మైనస్ sin x into dx. ఈ మైనస్ వద్దలు పోతుంది అంటే sin x into dx is equal to మైనస్ dt. ఇప్పుడు చూడమ్మా మనకు ఈ sin x dx బదులు ఏమి రాసుకోవచ్చు మైనస్ dt. ఓకేనా. మళ్ళా ఈ sin square x బదులు ఏమి రాసుకోవచ్చు 1 minus cos square theta రాసుకోవచ్చు. నువ్వు ఈ మొత్తం చేంజ్ చేస్తున్నావు అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇది చేంజ్ చేస్తున్నావు అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేయాలి. ఇది నువ్వు ఏం చేంజ్ చేయాలంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేయాలి. నువ్వు ఇదంతా చేంజ్ చేస్తున్నావు కాబట్టి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేయాలి. చూడమ్మా లోయర్ లిమిట్ ఎక్కడ చేసావు నువ్వు కాస్ ఎక్స్ ఇచ్చుకోవడం ఏమనుకున్నావు కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ అన్నావు. అంటే కాస్ ఎక్స్ బదులు లోయర్ లిమిట్ 0 ఈక్వల్ టు టీ. అంటే కాస్ 0 ఎంతమ్మా 1 ఈక్వల్ టీ అంటే టీ ఈక్వల్ టు 1. అంటే నీకు లోయర్ లిమిట్ ఏమొచ్చింది టీ ఈక్వల్ టు 1 వచ్చింది. లోయర్ లిమిట్ టీ ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా అప్పర్ లిమిట్ చూద్దాం. ఇప్పుడు అప్పర్ లిమిట్ కూడా ఏం చేసుకుంటావు కాస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈక్వల్ టీ. కానీ అప్పర్ లిమిట్ ఏముంది పై ఉంది కాబట్టి కాస్ పై ఈక్వల్ టు టీ. కాస్ పై అంటే ఎంత 180. అప్పుడు మనకు కాస్ పై వాల్యూ ఎంత వస్తుంది అంటే -1 మా అంటే -1 ఈక్వల్ టు టీ మైనస్ అంటే టీ ఈక్వల్ ఎంత -1. అంటే నీకు లోయర్ లిమిట్ ఏమొచ్చింది టీ వచ్చింది అప్పర్ లిమిట్ ఏమొచ్చింది -1 వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ మొత్తము ఏదాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలా దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం చూడండి అప్పర్ లిమిట్ వచ్చింది లోయర్ లిమిట్ వచ్చింది. ఈ మొత్తం మనము ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. చూడమ్మా ఇప్పుడు ఇన్జూడ్ 2i పై ఇంటిగ్రల్ 0 to పై అంటే లోయర్ లిమిట్ ఏమొచ్చిందమ్మా 1 అప్పర్ లిమిట్ ఏమొచ్చిందమ్మా -1. చూడు లోయర్ లిమిట్ ఏమొచ్చింది నీకు లోయర్ లిమిట్ 1 వచ్చింది అప్పర్ లిమిట్ ఏమొచ్చింది -1 వచ్చింది. లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ వచ్చింది -1 వచ్చింది. చూడమ్మా ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ బదులు ఏం రాసుకున్నట్టే 1 minus cos square x 1
మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ బదులు రాసుకుంటాను మైనస్ టీటా బై చూడమ్మా 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంతేనా? చూడండి ఇప్పుడు సైన్ ఎక్స్ డిఎక్స్ బదులు ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ బదులు మైనస్ డీటా రాసుకున్నా, మైనస్ డీటా రాసుకున్నా. సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకున్నా. నెక్స్ట్ కింది 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. చూడమ్మా ఇప్పుడు 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 1 to మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ ఎక్స్ ఏమనుకున్నామ్మా? టీ అనుకున్నావు. నువ్వు కాస్ ఎక్స్ ఈక్వల్ ఏమనుకున్నావు? ఇప్పుడు ఇక్కడ కాస్ ఎక్స్ ఏమనుకున్నావు? టీ అనుకున్నావు. కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది? కాస్ ఎక్స్ ఈక్వల్ టీ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ బై 1 ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ మైనస్ డీటా మనకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే ఈ వాల్యూ పైకి చేంజ్ అన్నా పై వాల్యూ చేంజ్ చేయాలన్నా మైనస్ వస్తుంది. ఇప్పుడు మనకు ఒకటే చూడు, ఈ వాల్యూ పైకి పంపిస్తాం, ఆ వాల్యూ కిందికి వస్తుంది అంటే అప్పుడు ఏమవుతుంది? మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. గుర్తుపెట్టుకో, ఇక్కడ మైనస్ ఎట్లా పోయిందంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేసిన, అప్పర్ లిమిట్ లోయర్ చేసినప్పుడు మైనస్ వస్తుంది మనకు. కాబట్టి ఈ మైనస్ పోవాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే లోయర్ లిమిట్ను అప్పర్ లిమిట్ చేస్తాను, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేస్తాను, అప్పుడు మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ అయిపోయినాక మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి చూడమా 2i ఈక్వల్ టు నేను దీనికి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. దీనికి వేస్తానంటే 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికి వేస్తానంటే ఇంటిగ్రల్ -1 to 1 దీనికి 1 యాడ్ చేయమ్మా అంటే దీనికి వేస్తున్నా -1 ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. చూడమ్మా -1 కలిపిన, ఇక్కడ +1 -1 +1 క్యాన్సిల్ మళ్ళీ చదివినా. చూడండి ఇక్కడ నేను ఈ ఫాలోయింగ్ చేస్తానంటే ఇక్కడ -1 కలిపినాం, ఇక్కడ +1 కలిపినా. ఈ -1 +1 క్యాన్సిల్ అయ్యేందుకు మళ్ళీ ఏమవుతుంది? 1 మైనస్ టీ స్క్వేర్ వచ్చింది, 1 మైనస్ టీ స్క్వేర్ వచ్చింది. చూడమ్మా ఇప్పుడు 2i ఈక్వల్ టు పై మర్చిపోకూడదు, పై ఇంటిగ్రల్ -1 to 1. చూడమ్మా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది. 1 ప్లస్ 1 2 మైనస్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. గుర్తుపెట్టుకు ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 ఉంది, 2 రాసిన, ఇక్కడ -1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా ఓకేనా? ఇక్కడ బోర్డు సరిపోదు, ఇక్కడ రాస్తా చూడండి. ఇక్కడ అర్థమైంది కదా? ఫస్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ తీసుకున్నా చేంజ్ చేసుకుంటూ పోయినా, ఇప్పుడు మనకు బోర్డు సరిపోదు, ఇక్కడ రాస్తున్నాడు. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ప్రాబ్లం ఇది. మార్క్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా ఇప్పుడు 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ -1 to 1. చూడమ్మా ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇక్కడ మైనస్ కామన్ ఇస్తామా, మైనస్ కామన్ ఇస్తే మనకు ఏమవుతుంది? 1 ప్లస్ టీ స్క్వేర్. చూడమ్మా 1 ప్లస్ టీ స్క్వేర్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మైనస్ కామన్ ఇస్తున్నా, మైనస్ కామన్ ఇస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. నేను ఇప్పుడు ఇంతకుముందు చేసినాను, ఇంటిగ్రల్ ఉన్నప్పుడు మైనస్ దాంట్లో ఏ దాన్ని సపరేట్ చేస్తాను అంటే దీన్ని సపరేట్ చేస్తాను. 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ -1 to 1 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. ఈ పై మళ్ళీ చేస్తామా మైనస్ పై ఇంటిగ్రల్ -1 to 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. ఇక్కడ నీకు 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది.
క్యాన్సిల్ అయిపోయినాక చూడమ్మా ఇప్పుడు మనకు 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందు రాయి. అంటే 2i ఈక్వల్ టు 2π ఇంటిగ్రల్ -1 to 1 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt మైనస్ చూడమ్మా పై ఇంటిగ్రల్ -1 to 1 ఏం లేదా 1 ఇంటూ dt. మనకి ఇక్కడ ఫార్ములా ఉంది ఒకటి, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ dx అంటే ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇది మనకు ఫార్ములా అమ్మా. మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ చూడు, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఇజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఉంది. అంటే మనకి ఇది ఎట్లా చూడు, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx అంటే tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏం రాస్తా అప్పుడు 2i 2π tan ఇన్వర్స్ t. అప్పర్ లిమిట్ అంది 1, లోయర్ లిమిట్ అంది -1 మైనస్ పై ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే x, ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే dt కదా t ప్లస్ అప్పర్ లిమిట్ ఉంది 1, లోయర్ లిమిట్ -1. ఓకేనా. నెక్స్ట్ చూడు, ప్రాబ్లం కొద్దిగా లెంత్గా ఉంటాయి కాబట్టి బోర్డు సరిపోతుందా, అందుకే ఆయోజన వస్తుంది. చూడమ్మా ఇప్పుడు 2i ఈక్వల్ టు 2π tan ఇన్వర్స్ t 1 అప్పర్ లిమిట్ ఉంది tan ఇన్వర్స్ 1 మైనస్ లోయర్ లిమిట్ ఉంది tan ఇన్వర్స్ -1 నెక్స్ట్ మైనస్ పై ఇంటూ ఇక్కడ లోయర్ లిమిట్ ఉంది 1 మైనస్ అప్పర్ లిమిట్ 1, లోయర్ లిమిట్ ఉంది -1. చూడమ్మా ఇప్పుడు 2i ఈక్వల్ టు 2π tan ఇన్వర్స్ 1 అంటే tan π అంటే 1 అంటే tan ఇన్వర్స్ 1 అంటే 45 డిగ్రీస్. మనం 45 డిగ్రీస్ డైరెక్ట్ రాయకుండా π/4 అని రాస్తాం. అంటే π/4 మైనస్ tan ఇన్వర్స్ 1 అంటే ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ π/4 నెక్స్ట్ మైనస్ π1 మైనస్ ప్లస్ 1 అంటే 2i చూడమ్మా 2i ఈక్వల్ టు 2π ఇంటూ π 2π/4 మైనస్ ఇక్కడ ఏమొస్తుందమ్మా π 1 + 1 2π. ఓకేనా. ఇప్పుడు చూడు మనకు 2i ఈక్వల్ టు 2 2 జా 4 π ఇంటూ π స్క్వేర్. చూడమ్మా ఇక్కడ 2 జా 4 π ఇంటూ π స్క్వేర్ బై 4 మైనస్ 2π. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది 2i ఈక్వల్ టు π స్క్వేర్ మైనస్ 2π. ఈ 2 అదలో ఇచ్చాము. ఇప్పుడు i ఈక్వల్ టు π స్క్వేర్ బై 2 మైనస్ 2π/2. 2 క్యాన్సిల్ అయితే i ఈక్వల్ టు π స్క్వేర్ మైనస్ 2 మైనస్ 5 అయిపోయిందమ్మా. 7 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై ప్రాబ్లం. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ కొంచెం ప్రాబ్లం పైన మిస్టేక్ అవుతుంది. ఏముంది π ఈక్వల్ టు π స్క్వేర్ బై 2 మైనస్. ఈ ప్రాబ్లం చూసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం దీనిలో సగం ప్రాబ్లం. ఆ ప్రాబ్లం జస్ట్ బోర్డు మీద రాసేసి జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి నోట్ చేసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకో. నెక్స్ట్ చూడండి, సేమ్ అదే ప్రాబ్లం సగం ప్రాబ్లం. ఇక 0 to π x sin x by 1 plus cos square into dx. అప్పుడు ఏం చేస్తాం మనము i is equal 0 to π x sin x by 1 plus cos square dx is equal ఈక్వేషన్ అనుకుంటా. మీకు ఏం చెప్పాను, x dx ఉంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాయొచ్చు. అంటే i ఈక్వల్ టు 0 to π అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ sin x ప్లస్ ఏమవుతావు అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ బై 1 plus cos square x ప్లస్ π మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అప్పుడు i is equal 0 to π మైనస్ ఎక్స్ sin 180 మైనస్ థీటా. sin 180 మైనస్ అంటే sin థీటా అని వస్తాయి. నెక్స్ట్
ఇక్కడ కాస్ 180 మైనస్ థీటా అంటే కాస్ థీటా అని వస్తుంది అంతే కదా. సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా వస్తుంది. అలాగే కాస్ 180 మైనస్ థీటా అంటే కాస్ థీటా వస్తుంది. అలా రాష్ట్రం I is equal 0 to pi minus x sin x. Sin 180 minus theta అంటే sin x 1 plus cos 180 minus theta cos square x to dx. మనకు మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ రెండు సపరేషన్ అంటే 0 to pi sin x దీనికి మనకి వేసినాం pi into sin x 1 plus cos square dx మైనస్ ఇంటిగ్రేషన్ రెండు దాకా సపరేట్ 0 to pi x into sin x by 1 plus cos square into dx. అప్పుడు I is equal to ఇది పై కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసి 0 to pi sin x by 1 plus cos square dx మైనస్ ఈ మొత్తం ఎట్లా ఉంది ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ మొత్తం ఏముంది I కదా I అనుకున్నా. ఈ I ఇతర కోసం ఉంది మైనస్ I ఇతర వస్తే I ప్లస్ I is equal to pi 0 to pi sin x by 1 plus cos square x into dx. ఒక తర్వాత మనం దీన్ని చేంజ్ చేయాలనుకుంటే ఏమన్నా పుట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ తీసుకున్నాం. దీన్ని డిఫరెన్స్ చేసినప్పుడు డి బ్రెక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిటీ బై డిఎక్స్ ఈ డిఎక్స్ ఇతలు తీసుకొచ్చాను అనుకో మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ ఈ మైనస్ వదల ఉంటుంది అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డిటీ నువ్వు ఇది చేంజ్ చేస్తున్నావు అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేయాలి. ఇది చేంజ్ చేస్తున్నావు అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్పుడు లోయర్ లిమిట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం అంటే ఎక్స్ప్రెషన్ రాస్తావు లోయర్ లిమిట్ 0 ఉంది కాబట్టి 0 రాస్తావు. లోయర్ లిమిట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 కాస్ 0 ఎంత 1 అంటే టీ ఇజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఉంది పై ఉంది అంటే కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే మనం పుట్ అనే ఏది అనుకున్నామో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనం ఏమనుకున్నాం కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అనుకున్నాం దాంట్లో ఎక్స్ ప్లేస్ లో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ కాస్ ఎక్స్ ప్లేస్ లో వస్తాం అప్పర్ లిమిట్ పై అంటే ఎంత 40/, అప్పుడు కాస్ 40 ఎంత -1 టీ ఇజ్ ఈక్వల్ టు -1 అప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ వచ్చింది. ఇప్పుడు చూడమా 2i ఇజ్ ఈక్వల్ టు పై అప్పర్ లిమిట్ ఏమొచ్చింది మనకు -1 లోయర్ లిమిట్ ఏమొచ్చింది 1 sin x dx ఇక్కడ sin x into dx ఉంది. ఈ sin x dx అవుతుంది అంటే sin x dx ఏముంది మైనస్ థీటా అంటే మైనస్ టీ థీటా బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ అనుకున్నాం టీ అనుకున్నాం కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ రాసిన ఈ మైనస్ పోవాలంటే ఏం చేయాలా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 42i పై -1 చేసినానంటే కిందికి వచ్చింది +1 పైకి పోయింది అప్పుడు ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే మైనస్ ప్లస్ అవుతుంది అప్పుడు 1 + 1 + t స్క్వేర్. మనకి ఇక్కడ ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ 1/1 + x² ఇంటూ dx అంటే ఫార్ములా tan 1x ప్లస్ ఈ ఫార్ములా ఉంది మనకి ఈ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా పక్కన 1 + t స్క్వేర్ అంటే tan 1t అప్పర్ లిమిట్ 1 ఉంది లోయర్ లిమిట్ -1 కాబట్టి tan 1t ప్లస్ 1 మైనస్ లోయర్ లిమిట్ ఉంది tan 1 మైనస్ ఏముంది ప్లస్ అవుతుంది tan 1 అంటే ఎంత అంటే 45 degrees మనం డైరెక్ట్ 45 రాకుండా π/4 రాస్తాం. పై అంటే ఎంత 180/4 2 2 2 9 2 1 245 ఇలా 45 వస్తాయి 45 రాకుండా మనం π/4 రాస్తాం అంటే π/4 ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ π/4 2y ఇజ్ ఈక్వల్ టు పై ప్లస్ 2π/4 అంటే 2 1 2 2 చేస్తున్నాం మళ్ళీ 2y ఇజ్ ఈక్వల్ టు పై ఇంటూ పై స్క్వేర్ బై 2 ఈ 2 వదిలిపోయింది అనుకో 2 2 ఏమవుతుంది 4 అంటే I ఇజ్ ఈక్వల్ టు π²/4 ఇంపార్టెంట్ రెండిట్లో ఏదైనా రావచ్చు అది పెద్ద ప్రాబ్లం దానిలో సగ ప్రాబ్లం వెరీ వెరీ ఇక్కడికి 7 మార్క్స్ క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ చెప్తున్నా 7 మార్క్స్ మనకు డెఫినెట్ ఇంటిగ్రల్ ఇవే అన్నమాట ఇవి ఇక్కడికి 7 మార్క్స్ క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ చెప్తాను చూసుకోండి నోట్ చేసుకోండి.